మనసంతా మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ విఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఫనీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఓఎంజీ ప్రొడక్షన్స్ పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ క్యాథరిన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుండగా తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు మేకర్స్. ఇక ఈ కార్యక్రమంలో లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు పాల్గొనడం విశేషం. దగ్గర పనిచేయకపోయిన ఆదిత్య నా ప్రియ శిష్యుడు కింద లెక్క. ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఇక్కడ పగలు ఉంటాడు, తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు. అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు. చైనాలో ఒక టైంలో ఉంటాడు, కొరియాలో ఒక టైంలో ఉంటాడు. ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు, అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు. అంతేనా? పరిచయాలే బలం, జ్ఞాపకాలే అనుభవం అన్నట్టు నాకు ఈ పరిచయాలు నన్ను చాలా సంతోషానికి, సంతృప్తికి కారణమైనాయి. సో సినిమా రిజల్ట్ కన్నా ముందే సంతోషంగా, సంతృప్తిగా, హ్యాపీగా ఈ టీంతో కలిసి పనిచేయడానికి నేను ఫీల్ అయ్యాను. సో అది గొప్ప అనుభవం నాకు ఈ సినిమాతో. అండ్ ఈ టీంతో ఈ సినిమా ఒక మంచి అద్భుతమైన విజయాన్ని అందుకొని అండ్ మరిన్ని ముందు చేయబోయే పనులకి ఆధారం అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎవ్రీబడి. సినిమా ఓఎంజీ ప్రొడక్షన్స్ అండి, ఆమ్ని మీడియా గ్రూప్ ప్రొడక్షన్స్. మేము ఈ సంస్థ ద్వారా ఇంకా సినిమాలు తీసుకొద్దామని, దిస్ ఇస్ మై ఫస్ట్ వెంచర్. మా అన్నయ్య డైరెక్షన్లో చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. దానిలో బెస్ట్ థింగ్ ఏంటంటే పావుతో చేయటం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు మా అన్నయ్యకి ఇద్దరికి పావులన్నా కుక్కలన్నా చాలా భయం అండి. చాలా భయం మా ఇద్దరికి. అలాంటి వాళ్ళు ఇద్దరం కలిసి మా అన్నయ్య సారథ్యంలో నేను కూడా ఎక్కడ కూర్చున్నా తెలియదు. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ తను ఇందాక చెప్పినట్టు పావులను ఆడిషన్ చేయడం అండి. ఇప్పటివరకు మనుషులను ఆడిషన్ మా అన్నయ్య చాలా చేశారు, 30 ఏళ్ళ నుంచి చేశాడు. ఫస్ట్ టైం పావులు కూడా చేశారు. కాకపోతే చాలా విచిత్రం ఏంటంటే పావులు కూడా మాటలు వినేసేయండి. రెడీ అనగానే అందరికంటే కెమెరా ముందర సారీ క్యాథరిన్, మా క్యాథరిన్తో పోటీగా పనిచేసేసింది మాకు పావు కూడా. దట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఒక పాము కంటెంట్తో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యి వాళ్ళ చరిత్రే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏవిఎంలో నోము కానీ, నాగదేవత కానీ, ఎంఎస్ రాజు గారికి దేవి అనే సినిమా కానీ, అలా ఈ సినిమా క్యాథరిన్ గారికి కానీ, మహేష్కి, ఆదిత్యకి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. సో సినిమాలో మనం చూస్తూనే ఉన్నాం, మనుషుల్ని గెలిగితే ఎలా బాగుపడతారు, పావును గెలిగితే ఎలా బాగుపడద్దు అనేది ఈ సినిమాలో చూస్తాం. So Aditya Garu had approached me with the script of this film, I think in Feb or March of last year, and it's a subject I've never done before. Like Meenakshi Garu was saying, I'm really scared of snakes too. I love dogs, but I really cannot stand snakes, except at the zoo. So Aditya Garu and I had a pact. There was a condition saying that all the snake shots would be CG. So we agreed to that. At the end of the film, so we shot at the end of the film, like while we were wrapping up, we shot maybe over about 3 months. And this was a very slow, gradual process. Like there'd be a snake on the set, and I think every day you just get more and more accustomed to it. So there was a shot where I was lying down, and the snake, someone was holding the snake close to me. And Aditya Garu was telling our DOP, go closer, go closer. And I'm still waiting, and I'm like, okay. And then finally, when it was time for him to roll, the snake was here, like right here. And it was after he said cut that I was like, what really happened? What has happened? So, you know, that just goes to say that you can get over your fear of things. For more videos like this, subscribe Big TV channel.